నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ ఒకటి చెప్పండి. 3 కళలు చెప్దాం. 3 కళలు. పూర్వం ఒక రాజుగారు, సుదర్శనుడు అని ఒక రాజుగారు ఉండేవారు. ఆయన చాలా మంచివాడు. ఆయనకి యోగులు, సన్యాసులు వాళ్ళు అంటే చాలా ప్రీతి. జడదారులు వాళ్ళంటే భలే ప్రీతిగా చాలా సంతోషంగా ఉండేవాడు. వాళ్ళు వస్తే వాళ్ళని పాదపూజ చేయటము, తమ దగ్గర అట్టు పెట్టుకోవటము, వాళ్ళకి వలసినవి కావాల్సినవి చేయటం, ఎక్కడికైనా ఏదైనా ఏర్పాటు కావాలంటే చేయటం. చాలామంది రాజులు అలా ఉండేవాళ్ళు. అవును. యోగ పుంగవుల మీద ఎక్కువ ఆసక్తిగా ఉండేది. అయితే ఒకసారి ఏమైందట, ఒక జడదారి ఒక ఆయన వచ్చాడు. వస్తే రాజుగారు ఆయన్ని విశేషంగా సేవించాడు. సేవిస్తే రాజుగారి సేవలకు ఆయన సంతోషించి ఏదైనా ఒక మంచి మాట చెప్పాలని, రాజా నీకు 3 చెడు కళలు రాబోతున్నాయి, దుస్వప్నాలు వస్తాయి నీకు. అవి 3 రోజులు వరుసగా చెప్పాడు. ఈ 3 రోజుల్లో నీకు 3 చెడు కళలు వస్తాయి, అప్రమత్తంగా ఉండు ఆ కళల విషయంలో, నువ్వు జాగ్రత్త అని చెప్పాడు. అయితే వెళ్ళిపోయిన తర్వాత ఆయన 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు చెప్పాడు. ఈయన కంగారు పడ్డాడు. ఇలాంటి మహానుభావులు ఒట్టి మాటలు చెప్పరు. చెప్పిన మాట ఖచ్చితంగా నిజమైండు, నిజం అవుతుంది. ఎన్నోసార్లు చూసాం. ఎట్లా చెడు కళలు రాకుండా తప్పించుకోవాలి. మనకి దుస్వప్నం అంటే మనకే పీడకలంటే చచ్చే భయం. అవును, పీడకలు వస్తాయని భయపడతాం. బాత్రూమ్కి వెళ్ళి కాళ్ళు కొడుకోపోతే పీడకలు వస్తాయి అని కేకలేస్తాం పిల్లల్ని. భయం కదా. పైగా అదేంటి, ఆ పూట నిద్ర చెడ్డం కాదు, ఆ భయం వెన్నాడుతూ ఉంటుంది, మనం వెంటాడుతూ ఉంటుంది అనమాట. అయితే ఈయన ప్రతి వాళ్ళు మంత్రులు అందరూ ఏం సలహా చెప్పారు. ఒక పెద్ద మంత్రి గారు ఉన్నారు, మృత మంత్రి. ఆయన ఏమన్నాడంటే, మీరు పగలల్లా పడుకోండి, రాత్రి కాస్త సంగీతము గాన భజనతో కాలక్షేపం చేస్తే నిద్ర పట్టకుండా ఉంటుంది, సరిపోతుంది. అప్పుడు కళ రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు ఓరి అని చెప్పాడు. చెబితే సరే రాజుగారు ఆ రోజు పగలల్లా బాగా నిద్రించి సుఖంగా పడుకుని బాగా సాయంకాలం దాకా రెస్ట్ తీసుకుని సాయంకాలం వీధుల్లోకి దిగాడు. రాత్రి ఆయన ఏదో సంగీతం కచేరి అది వింటున్నాడు, కానీ మధ్యలో ఇట్లా కునుకు పట్టేస్తుంది. మనం ఇట్లా కూర్చున్నప్పుడు కూడా కునుకు వచ్చేస్తుంది కదా, లోపల నుంచి నిద్ర తన్నుకొస్తుంటే. ఈ కునుకు పట్టిన క్షణంలో ఆయనకు ఒక కల వచ్చింది. బుసలు కొడుతున్న ఒక పాము తన మీదకి ఎగబడుతున్నట్టుగా. ఓకే. పాము ఎగబట్టం అంటే ఎలా ఉంటుంది అసలు? మామూలుగా పాముని ఊహించుకుంటేనే మనకు గుస్బంప్స్ వచ్చి జలదరింపు వస్తుంది. అది పోతుండగా చూసినా భయం వేస్తుంది. అవును. అది ఎదురు తిరిగితే ఇంకేమైనా ఉంది, మీదకి మీదకి దూకుతున్నట్టు వచ్చింది కళ. అడిలిపోయాడు ఈయన. సరే అయిపోయింది, వెలుగు వచ్చేసింది, గుర్తొస్తోంది, భయం వేస్తోంది. సో 2వ రోజు కూడా ఇలాగే పగలు నిద్రపోయి రాత్రి చాలా చిన్న నిద్ర. ఆకాశం నుంచి పిడుగు పడుతున్నట్టు తన మీద. ఆ పిడుగు నుంచి తప్పించుకోవడానికి తను అటు ఇటు పరిగెడుతున్నట్టు. పిడుగు పడిపోతోంది, కనపడుతోంది. అయినా సరే పిడుగు తన వెంటే పడుతున్నట్టు కలొచ్చింది. ఏం చేయాలి? 3వ రోజు కూడా ఇలాగే చిన్న నిద్ర. ఈ చిన్న నిద్రలో ఆయనకి ఏం కల వచ్చిందంటే, ఎర్రగా రక్తవర్ణంలో ఉన్న నీళ్లు, రక్తమేనేమో అది, తను అందులో మునిగిపోతున్నట్టు. నెత్తుట్లో మునిగిపోతుంది. ఆ కూతురు మణిమేఖల యువరాణి, ఆ అమ్మాయి చేతులు పుచ్చుకొని తన్ని బయటికి లాగుతున్నట్టు కలొచ్చింది. 3 కళ్ళు. చాలా భయం వేసింది. ఏ జడదారైతే నీకు కళ్ళు వస్తాయి జాగ్రత్త అని చెప్పాడో ఆయన వెళ్ళిపోయాడు. ఇది చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అక్కడి నుంచి ఈయన ఆలోచిస్తున్నాడు, వాళ్ళని అడుగుతున్నాడు, వీళ్ళని అడుగుతున్నాడు, ఏమీ తెలియటల్లా. ఇంతలో ఏమైందంటే, ఒక శంకరం అని పేరు ఏదో మారినట్టుంది, నాకు గుర్తులేదు, లేదా మహేశుడు అనే ఒక అతను వచ్చాడు. ఏం చెప్పాడంటే, మహారాజా నేను చాలా తెలివి గలవాడిని, నా తెలివిని ఎవ్వరూ గుర్తించట్లా. మీరు గనక నా తెలివిని గుర్తిస్తే నేను ఈ రాజ్యంలో ఉండి మీకు ఏదైనా మేలు చేస్తా, లేకపోతే నేను హిమాలయాలకు వెళ్ళిపోదలుచుకున్నాను అని చెప్పాడు. దీని మీద అని కాదు, మామూలుగా సభల్లో చాలామంది వాళ్ళు వీళ్ళు వస్తుంటారుగా, ఇది నడుస్తూనే ఉంది. ఈ 3 కళలకి అర్థం ఏమిటి అనేది ఎవరు చెప్పలేకపోయారు. అయితే ఈ రాజుగారికి ఏమనిపించింది, వీడేమిటో నేను చాలా తెలివిగలవాడిని అంటున్నాడు. సరే నాయన ఓ పని చెయ్యి, ఈ నాకు 3 కళలు వచ్చాయి, ఈ 3 కళలకి అర్థం ఏమిటో చెప్పు అని చెప్పి సరే కూర్చోబెట్టి మొదటి కళ చెప్పాడు. మొదటి కళ ఏమొచ్చింది, పాము తన మీదకి ఇట్లా వస్తున్నట్టు, బుసకొట్టి మీదకి వచ్చేస్తున్నట్టు. ఈతను ఏమో ఆలోచించి ఏం చెప్పాడంటే, పాము మీదకి రావడం అంటే పాము దేనికి ప్రసిద్ధి, పగకి ప్రసిద్ధి. మీ మీద ఎవరో పగబట్టిన వాళ్ళు రాబోతున్నారు, ఇది ప్లాన్ చేసుకొని చెయ్యండి అనగానే, అప్పుడు ఎవరికి మన మీద పగ ఉంది అని పాత ఇవన్నీ లిస్ట్ అంతా తీశారు. తీస్తే ఆ రోజుల్లో భైరవుడు అనేటువంటి ఒక గజదొంగ ఉన్నాడు. వాడిని మొత్తం గుంపునంతా పట్టేశారు.
వాడిని చాలా కట్టడి చేశారు. బందిపోటు దొంగ, దారి దోపిడీలు అవి చేసేవాడు. వాడిని చాలా తీవ్రమైన శిక్షలు విధించి ఉంచారు. వాడు తప్పించుకున్నాడు. వాడి మీద దీని మీద కూడా, వాడి తల మీద కూడా 1,00,000 వరహాలో 50,000 వరహాలో బహుమతి కూడా ఉంది. ఇప్పుడు మొత్తం అంతా అప్రమత్తం చేసి సైన్యాన్ని ఆ భైరవుడు ఎక్కడున్నా పట్టేయమన్నారు. ఆ భైరవుడి కోసం ఎంతో ప్రయత్నం చేసి చివరికి ఆ భైరవుడిని, వాడి ముఠాని మొత్తాన్ని పట్టేశారు. అంతా దొంగతనాలకి ఏర్పాటు చేసుకుని ఉన్నాడు వాడు. అయితే ఆ భైరవుడిని తీసుకొచ్చి విచారించినప్పుడు వీళ్ళకి ఏం తెలిసింది, రాజుగారికి ఆ భైరవుడు తను ఏ రోజైతే పథకం వేశాడో దోపిడీకి, ఊరంతా ఒకేసారి అన్ని చోట్ల అన్ని బ్యాంకుల్లోనూ దొంగతనాలు చేయటాలు అలాంటి ప్లాన్లు చేస్తారు కదా, అలాంటి ప్లాన్ ప్రకారం చేసేటప్పుడు రాజుగారికి అంతఃపురంలోకి ఒక పావుని పంపడానికి ప్లాన్ చేసుకున్నారు. అన్ని ఏర్పాటైనాయి. పాము కూడా సిద్ధంగా ఉంది. ఏ రోజైతే వాళ్ళు ముహూర్తం పెట్టుకుంటారో ఆ రోజు రాజుగారి అంతఃపురంలోకి పాము వస్తుంది. ఆయన మీదకి పాము రావటం ఏంటి, వీళ్ళంతా ఏమవుతారు, అంతఃపురంలో ఈ సైనికులు అంతా పాము వ్యవహారంలో ఇద్దులో పడిపోతారు. వాళ్ళకి ఊరి మీద దృష్టి ఉండదు. ఈ లోపల ఊర్ల మీద వీళ్ళు అన్ని పక్కల దోపిడీలు చేసేస్తారనమాట. ఆశ్చర్యపోయారు. ఇదే ఆ కళ. ఒకవేళ ఇది మనం తెలుసుకోకపోతే ఇంకొక వారం 10 రోజుల్లో ఆ పాము వచ్చేసేది లోపల. అంతఃపురంలో మంచం మీదకి పాముని ఎక్కిస్తే అది కాటేయకుండా ఉంటుందా? పెద్ద ప్రమాదం తప్పింది. అక్కడి నుంచి భైరవుడిని అరెస్ట్ చేశారు. వాడి ఫ్రెండ్స్ అందరినీ తలా ఒక జైల్లోని పారేశారు. అందరినీ ఓ చోట ఉంచితే ప్లాన్లు వేస్తారని వేరే చోటకి పంపించేశారు. అక్కడి నుంచి రాజుగారు, నువ్వు నా మొదటి కళని బాగా ఇంటర్ప్రిట్ చేశావు, రెండో కళ సంగతి చెప్పమన్నాడు. ఏమిటి రెండో కళ? పిడుగుపడుతున్నట్టు. అయితే ఇతను ఏమన్నాడంటే, అకస్మాత్తుగా జరిగిపోతుంది అనమాట. పిడుగు ఎట్టా పడుతుంది, అదట మనం చూస్తుంటే ఇటా పడుతుంది, ఆ పడదు, ఢామని పడిపోతుంది, ఉరుముతుంది. అవును, ఉరుము వెంబటే పిడుగు. సడన్ గా మెరుపు, పిడుగు. మెరుపులు కూడా ఎట్టా వస్తాయి, ఉన్నట్టుండి కదా వచ్చేది. అకస్మాత్తుగా ఏదో జరగబోతోంది మన మీద. అకస్మాత్తుగా రాజ్యాల మీద, రాజు మీద ఏం జరగచ్చు, ఎవరైనా పరాయి రాజు మన మీదకి రావచ్చు, యుద్ధం, దీనికోసం వెతకండి అన్నాడు. అనేసరికల్లా ఇతను ఏం చేశాడు, సరే గూఢచారి వ్యవస్థ అందరినీ ప్రశ్నించాడు. ఎక్కడి నుంచి అయినా మనకి ఏదైనా థ్రెట్ ఉందా, అభిజ్ఞ వర్గాల భోగట్ట అలాంటివి ఏదో అంటారు కదా, ఏదో అంటారు దాన్ని. ఇప్పుడు మనకి సినిమాల్లో బాగా వినపడుతూ ఉంటాయి. మనకి థ్రెట్ ఉంది అనేది తెలుస్తూ ఉంటుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ప్రకారం చూస్తే కోసల రాజ్యం, వీళ్ళ రాజ్యానికి పక్కనున్న రాజుగారు, నిజానికి ఇది చిన్న రాజ్యం, అది చాలా పెద్దది, వాళ్ళు తెంచుకుని వీళ్ళ మీద పడబోతున్నారు. తెలిసిపోయింది ఇది రాబోతోంది. ఇది ఎట్లా తెలిసింది, వాళ్ళు చాలా సింపుల్గా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో కూడా సైనికులు కూడా తెలియకుండా ఉంచారు. లోపలి గుట్టు తెలుసుకున్న ఇంటెలిజెన్స్ వర్గాల వల్ల వీళ్ళకి ఏమర్థమైంది, వాళ్ళు ఏదో ఒక రోజు వచ్చి పడిపోతారు మన మీద, ఒక్క రోజులో తమని జయించేయగలరు. ఇప్పుడు వీళ్ళు సైన్యాన్ని సమాయత్తం చేసుకోవటం మొదలుపెట్టారు. రాజుగారు, ఇది కూడా సరిగ్గా చెప్పు, మూడో కళది ఏంటో చెప్పు. మూడో కళకి బాగా ఆలోచించాడు. రక్తంలో నెత్తుట్లో మునిగిపోతున్నట్టు, ఆ మునిగిపోతుంటే కూతురు వచ్చి చేతులు పుచ్చుకు లాగుతున్నట్టు, నెత్తురు ఇది వరద. అక్కడి నుంచి ఆయన అన్నాడు, బాగా ఆలోచించి, ప్రభు మీరు సరిగ్గా ఆలోచిద్దాం దీని మీద. మీరు ఇప్పుడు యుద్ధం జరగాలి, వాళ్ళు వచ్చి పడతారు, వాళ్ళదేమో 1,00,000 మంది సైనికులు ఉన్నారు, మనకు ఒక 30,000 మంది ఉన్నారు, మనం ఓడిపోవటం ఖాయం. మన వాళ్ళల్లో 90% చచ్చిపోతారు, అంతా నెత్తుటి వరదే, ఆ వరదలో మునిగిపోబోతున్నారు మీరు. కళ ప్రకారం ఏమిటి, యువరాణి వచ్చి చేతులు పుచ్చుకు లాగుతున్నట్టు. ఇప్పుడు కూడా యువరాణి వచ్చి మనని రక్షించగలరు. ఎలాగా? యువరాణి మహాద్భుత సౌందర్యవతి, 16 సంవత్సరాలు, ఇంకా వివాహం కాల. మనం ఒక పని చేద్దాం, ఇవన్నీ మన పొరుగు దేశపు రాజుగారికి రణార్ణవుడికి విద్యాధరుడని అందమైన కుమారుడు ఉన్నాడు, ఇంకా వివాహం కాలేదు. మణిమేఖల అమ్మాయిని వాళ్ళకిద్దాం. అమ్మాయి ఇచ్చి రక్షిస్తోంది కల్లో మిమ్మల్ని. ఇప్పుడు కూడా మనం అమ్మాయిని వాళ్ళకి ఆఫర్ చేశామనుకోండి, రాజ్యం ఎలాగో మనకు ఒకతే పిల్ల, మన రాజ్యం వాళ్ళదే అవుతుంది, నెత్తురు తప్పిపోతుంది. ఈ నెత్తుటేట్లో నుంచి మిమ్మల్ని అమ్మాయి రక్షించిన కళకి అర్థం ఇది. ఇలా చేద్దాం అనగానే ఈయన వెంటనే పక్కన నా కోసల రాజ్యాన్ని రణార్ణవుడు ఆయనకు ఉత్తరం రాశాడు. మరి నా కుమార్తె ఫలానా అద్భుత సౌందర్యవతి, ఇదిగోండి ఫోటో, మా పిల్లని పెళ్లి చేసుకోండి మీ అబ్బాయికి ఇచ్చేది. ఆ ఫోటో వెళ్ళేసరికి అలా చిత్తరువులు పుచ్చుకున్న వాళ్ళు ఊరికే ఒకటి రాడు, బోళ్ళంత మంది వస్తారు, చాలామంది వస్తారు. ఈ ఫలానా రాజ్యం నుంచి, చిన్న రాజ్యం కదా ఇది,
ఈ చిన్న రాజ్యం నుంచి ఏమిటో వచ్చినాయనగానే ఆ ఫోటోలు చూడడానికి అందరూ తయారయ్యారు. పటాలు చూసేసరికి అబ్బో ఎంత బాగుంది అమ్మాయి, ఎంత బాగుంది, యువరాజు పక్కన ఎంతో బాగుంటుంది అన్నారు. యువరాజు కూడా ఆ పిల్లని చూసి కాస్త ప్రేమలో ఆకర్షణలో పడ్డాడు. ఇప్పటిదాకా రాజుగారికి ఏమనుంది, రణార్ణవుడికి ఈ రాజ్యాన్ని జయించాలని ఉంది. ఇప్పుడు జయించడం మనం ఎందుకు, శ్రమ అనవసరంగా, వాళ్ళే వస్తారు. వాళ్ళే పిల్లనిస్తారు, రేపొద్దున వాళ్ళే ఆ రాజ్యాన్ని అల్లుడికిచ్చి కట్టబెడతారు. ఎంతో బాగుంది అనుకుని పెళ్లి చేసేసుకున్నారు. ఈ వివాహం అయిన తర్వాత ఈ మహేశుడిని రాజుగారు తనకి సలహాదారుగా పెట్టుకున్నారు తన పక్కన. కళలని తెలివిగా ఇంటర్ప్రిట్ చేసిన వాడు ఏ సమస్యనైనా ఇలాగే చక్కగా తేటతెల్లని చేసి చెప్పగలడు. కాబట్టి ఇంత తెలివైన వాడి నువ్వు హిమాలయాలకి వాటికి వెళ్ళిపోతూ నీ తెలివిని మేము ఒప్పుకుంటున్నాను నాయన. జడదారు వచ్చి చెప్పినటువంటి 3 సమస్యలు రాబోతున్నాయి అన్న 3టికి నువ్వు చక్కటి సమాధానాలు చెప్పావని తన దగ్గరే ఉంచుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.